నేను నిన్నివాళ నా నుంచి వేరు కానివ్వను. నేను వేరు కావడానికి వదలమంటలేదమ్మా. నేను ఇక్కడ నలిగిపోతున్నాను. వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు. నువ్వు చేసినట్టుగానే వాళ్ళు ఇలాగే గట్టిగా నొక్కేసేవారు. బుగ్గలపై ఇలాగే కొడుతూ ఉండేవారు. ముద్దులు ఇలాగే. అలాగలాగా, మరి అర్థమైంది. నీవు నీ కృతికా మాతల గురించి చెప్తున్నావన్నమాట. అవునమ్మా, మాటి మాటికి వారిని కలుసుకోవాలని అనిపిస్తుంది. మనం కలుసుకున్నాక కూడా మరి వారిని మరువలేవా? వారికన్నా నాది తక్కువ మమకారమా? కాదమ్మా, నాపై మీలో ఎక్కువ మమకారం ఎవరికో చెప్పడం చాలా కష్టమే. కానీ నేను కోరేదేమిటంటే వారిని ఇక్కడికి పిలిపించు, వాళ్ళని కలుసుకో. అప్పుడు నేను కూడా వాళ్ళని కలుసుకుంటాను. వాళ్ళని పిలిపించవా అమ్మా? తప్పకుండా. వారెంత గొప్ప ఉపకారం చేశారో నీకు, నాకు కూడా. ఎన్నో ఏళ్ళు ఆ 6 తల్లుళ్ళు ఎంతో ముద్దు మురిపాలతో నిన్ను పెంచి పెద్ద చేశారు. నీకు తల్లి ప్రేమనిచ్చారు. వారిని నేను మరువలేను, నీవును. నేను మీ తండ్రికి చెబుతాను, వారిని ఇక్కడికి పిలిపించమని. ఆ విధంగా నీవు వారితో, నేను మీతో బాటుగా కొంతకాలం గడపగలుగుతాం. జై శివశంకర, జై శివశంకర, జై శివశంకర, హర హర మహాదేవ. మేము శివపుత్రుడు కుమార కార్తికేయుని దర్శనం కోరి వచ్చిన వారము. నా దర్శనమా? నా దర్శనం కోరే వారెవరుంటారు? జై శివశంకర, భక్తవత్సల, మేము కుమార కార్తికేయుని దర్శిద్దామనే కోరికతో వచ్చాము. అమ్మా, నేను అంత దర్శనీయుడ్నా? ఎవరు వీరు? వీరికి నన్ను దర్శించాల్సిన అవసరం ఏమిటి? వచ్చిన వారు దేవతలేననిపిస్తోంది. నేను విన్నది కన్నది ఏమిటంటే మనుషులంతా కూడా దేవతల దర్శనం చేసుకుంటారు. ఇక దేవతలే నా దర్శనం కోరి వచ్చారంటే సరే, కానీ నేను వారి కోరికలు తప్పక తీర్చేస్తాను. పదమ్మా. బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణు, దేవతలారా, గురు బృహస్పతి తమకందరికీ కైలాసానికి స్వాగతం. తమరంతా ఇక్కడికి కుమార కార్తికేయుని దర్శనం కోరి వచ్చారా, లేక అతన్ని ఆశీర్వదించాలనా? అతడు తమ ఆశీర్వాదాలకు పాత్రుడే. అదేదో తమరు చేసేశారుగా మహేశ. తమరి ఆశీర్వాదం లభించిన పిమ్మట ఇంకేమీ కావలసినది ఉండదు. నిజం చెప్పాలంటే పరమేశ్వర, మేము దేవతల సేనాపతి దర్శనం కోసం వచ్చాం. దేవతల సేనకు సేనాపతి? దేవాధిదేవా, తమరి ఆశ్చర్యం మాకాశ్చర్యం కలిగిస్తోంది. తమరనేది వింటే తమకు సమయ సత్యం తెలియదనిపిస్తోంది. సమయ సత్యమా? అవును పరమేశ. తారకాసుని వధ శివపుత్రుని చేతనే జరగాలి. తారకాసుని దౌర్జన్యం హద్దులన్నింటినీ కూడా మీరిపోయింది. కుమార కార్తికేయుడు అంటే శివపుత్రుడు కూడా అవతరించేశాడు. అతడి చేతిలో తారకాసుడి వధకు సమయం ఆసన్నమైంది. అవును, అతడు బ్రహ్మదేవుని వరాలను దురుపయోగం చేసి ఆయన వరాలను, తన తపస్సును, రెంటి ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయాడు. మరైతే అతడి చావు నిశ్చయమే. దేవతలు మాకు ఏమని విన్నవించారంటే తమరు కుమార కార్తికేయుని దేవతల సేనకు సేనాపతిగా నియమించడానికి అనుమతి ప్రదానం చేస్తే అప్పుడతడి చేతిలో తారకాసుని వధ జరగగలదు. దేవి పార్వతి, మీకు దేవతలొచ్చినందుకు సంతోషంగా లేదా? సంతోషం ఎలా ఉంటుంది? నా నుంచి నా పుత్రుణ్ణి వేరు చేద్దామని వచ్చారు ఈ దేవతలు. లేదు లేదు పార్వతీదేవి, తమకు భ్రమ కలిగింది. భ్రమ? ఎలాంటి భ్రమ? మరి నేను వింటుండగానే కదా మీరు ఇప్పుడే కుమార కార్తికేయుణ్ణి దేవతల సేనకు సేనాధిపతిగా చేసి తారకాసురుణ్ణి వధించడం గురించి పరమేశ్వరునితో చెబుతున్నారు. దేవి, నేనిప్పుడు చెప్పినది తమరు విన్నది కూడా నేనో దేవతలో నిర్ణయించినది కాదు, విధి నిర్ణయమే. జరగనున్నది ఇదే. కుమార కార్తికేయుడు జన్మించక పూర్వమే నిశ్చయమైనది తారకాసుని వధ కుమారుని చేతనే జరుగుతుందని. ఇదే నిజాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దేవి, కుమార కార్తికేయుని జన్మ
తారకాసురుని సంహరించడం కోసమే జరిగింది. తమరు శ్రేష్ఠ దేవతలై ఉండి ఎంత వింతగా మాట్లాడుతున్నారు. ఈ పసివాడెక్కడా? ఎక్కడ ఆ మహాయోధుడు? కోమలుడు కుమారునికి ఆ మహాభయంకరుడు తారకాసురుని శక్తికి పోలిక లేదని మీకేమీ తెలియడం లేదా? దేవి, పోలిక లేదని తమకే తెలియాలి. ఎక్కడ ఆ దుర్మార్గుడు, అధముడు, పాపి, న్యాయానికి నీతికి శత్రువు తారకాసురుడు? ఎక్కడ ఈ దేవాదిదేవుడు, మహాదేవుడు, సత్యం, శివం, సుందరం, శివపుత్రుడు, కుమార కార్తికేయుడు? ఆయువులో, ఆకారంలో తేడాలను చూడకండి దేవి. సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు, పాపపుణ్యాల్లో తేడాను చూడండి. జగన్మాత పార్వతి ఆ జగత్పిత శివశంకర్ల పుత్రుని ఎదిరించి అసలు ఆ పాపాత్ముడు నిలవగలడా? ముమ్మాటికి కాదు దేవి, ముమ్మాటికి కాదు. ఈ తర్కమంతా తమనైతే సంతోషపెట్టగలదేమో, కానీ నా మనసొప్పటం లేదు. నేను నా పుత్రునికి యుద్ధం చేయమనే ఆజ్ఞని ముమ్మాటికి ఇవ్వను. ధైర్యం వహించు దేవి. మనం శ్రీ మహావిష్ణువు చెప్పిన దాని గురించి ఆలోచించవలసినదే. అవును దేవి, లేకుంటే తారకాసురుడు అధిక శక్తివంతుడై దేవతలను బలహీనులను కావించే ప్రయత్నాలను వదిలిపెట్టడు. వాడు ఇప్పుడు కూడా ఆక్రమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సకాలంలో వాణ్ణి గనక అణగదొక్కకపోతే భవిష్యత్తులో వాడు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టగలడు. వాడికి ఈ నిజం తెలిసిపోయింది. వాడి వధ శివపుత్రుని ద్వారానే జరుగుతుందని. ఇప్పుడు వాడికి ఈ సంగతి కూడా తెలిసిపోయి కుమార కార్తికేయుని యొక్క తల్లి పుత్రుణ్ణి ఈ కార్యానికి అనుమతించలేదంటే వాడు మరింత నిరంకుశుడైపోయి ఇంకా అత్యాచారాలు చేస్తాడు. నిజం తెలియడం, సంగతి తెలియడం, తారకాసురుని నిరంకుశత్వం, ఈ విషయాలన్నీ కూడా చెప్పి మీరు నాలో నా పుత్రుని పట్ల ఎప్పుడు నిర్దయ కలిగించలేరు. నేను మీకిందాకనే చెప్పాను, మా కార్తికేయుడు తారకాసురునితో యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు నా కొడుకు, పైగా పసివాడు. ఇంతకన్నా నేను ఇంకే నిజాన్ని, తర్కాన్ని ఎరుగను. ఇంకేమీ ఎరగదలుచుకోలేదు కూడా. అమ్మా పార్వతి, మరి మా మాట ఏమిటి? మేమెంతో కాలం నుంచి శివపుత్రునికై ఎదురు చూశాం. వివాహం పిమ్మట కూడా కైలాస భవనంలో పరమశివశంకర్లు. అవును దేవి, ఇది నిజమే. దేవతలంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. శివపుత్రుడు జన్మించిన పిమ్మట తారకాసుని అంతం నిశ్చయమేనని. ఇలా ఎదురు చూడవలసిన అవసరం ఏముంది? ఇటువంటిది అవసరమేనా? ఆ తారకాసురుని సంహారం ఈ పసిపాలన చేతుల మీదుగానే జరగాల? తమరున్నారు, బ్రహ్మదేవులున్నారు, దేవేంద్రులున్నారు, శివశంకరులు, ఇంకా అనేక శక్తిశాలులైన దేవతలున్నారు. వారొక్క క్షణంలో ఒకే ఒక్క దెబ్బతో తారకాసురుణ్ణి సంహరించగలరు. మరి కుమార కార్తికేయునికై పట్టుపడతారెందుకు? అందుకు కారణం ఉందమ్మా పార్వతి. మాకు కూడా చెప్పండి, ఏమిటో ఆ కారణం? బ్రహ్మదేవులు తారకాసురుని సర్వశక్తివంతుడు గావించే వరాలిచ్చారు. సర్వశక్తివంతుడు గావించే వరాలిచ్చేశారా? ఆ రాక్షసుడికా? ఆ తారకాసురుడికా? వాడికి న్యాయం, నీతి, ధర్మం, కర్మం, సుగుణాలు, సౌశల్యం వంటి విషయాల గురించి ఏమీ తెలీదే. వాడి జీవితానికి ధ్యేయం స్వర్గంలో సింహాసనం మీద కూర్చొని విలాసాలు, వినోదాలు, చేజెక్కిన పదాధికారాలను దురుపయోగం కావించడమే. వాడికైతే లోకహితవు చేకూర్చడం కాదు కదా. అసలు ఆలోచించే పటిమ, శక్తి కూడా ఉండవే. వాణ్ణి సర్వశక్తిమంతుడు గావించే వరాలిచ్చేశారా? మీ త్రిమూర్తులు ఎందుకిలా చేస్తారు? అపాత్రుడికి అన్నీ ఇచ్చేస్తారా? అందుకు వాడు అనర్హుడైనప్పటికీ కూడానా? ఇంక దుష్పరిణామాలు ఎదురైనప్పుడల్లా అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటారా? తప్పులు చేసినది మీరే అయితే దాన్ని అనుభవించడం ఇతరుల వంత. వారికి తప్పుల విషయం గురించి ఏమీ తెలియదు కదా. దేవి, దేవేంద్రుడు చెబుతున్న కారణాలు ఇంకా పూర్తి కాలేదు. అంటే ఇతర కారణాలు కూడా ఉన్నాయా? చెప్పండి దేవేంద్ర, ఇతర కారణాలు ఏమిటి? ఏ కారణాల వల్ల మీ దేవతలంతా కూడా ఇటువంటి అభ్యర్థన చేస్తున్నారు? అది నా పాలిట
మాతృత్వానికి పరీక్షగా పరిణమిస్తోంది. లేదమ్మా పార్వతి, మేము తమకు పరీక్ష పెట్టే దుస్సాహసం చేయలేము. నేను కేవలం తమకు విన్నవిస్తున్నాను. బ్రహ్మదేవులు తారకాసురుణ్ణి సర్వశక్తివంతుడు గావించే వరమైతే ఇచ్చేశారు, కానీ వాడి పశుత్వంపై ఒక అంకుశం కూడా పెట్టకపోలేదు. ఆయన చెప్పింది వాడి మృత్యువు శివపుత్రుని చేతిలోనే ఉందని. అవును పార్వతీదేవి, ఒకవేళ బ్రహ్మదేవులు వరాలిచ్చిన పిమ్మట తారకాసునికే గనక మాట ఇచ్చి కట్టుబడి ఉండకపోయినట్టయితే నా సుదర్శనమో లేదా మహేశుని త్రిశూలమో ఎప్పుడో వాడి ఇహలీలను సమాప్తం చేసి ఉండేవి. ఏమైనా అసురులను చంపడానికి దేవపుత్రులు బాల్యం నుంచి తత్పరులై ఉండేందుకు అభ్యాసం చేయవలసిందే. అవును, ఇంతసేపటి నుంచి నేను వినగోరినది ఇదే. అందరూ నన్ను పసివాణ్ణి అనుకుంటున్నారు. అమ్మేమో మమత వల్ల మరింతగా నన్ను పసివాణ్ణి అనుకుంటుంది. ఇది నిజమే, నేను పసివాణ్ణే. కాని ఎవరి పుత్రుణ్ణి? అమిత శక్తివంతుడైన తండ్రికి పరమశక్తివంతురాలైన తల్లికి పుట్టినవాణ్ణి. ఇలాంటి పుత్రుడైన వాడు ఆ అసురుణ్ణి వధించి తీరాలి. వాడు అమాయక ప్రజలను కష్టపెడుతున్నాడు. కుమార కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! అమ్మా, ఇక నాకు జయం కూడా పలికేశారు. నన్ను యుద్ధం చేయటానికి అనుమతించవా అమ్మా? పితాశ్రీ, అమ్మకు చెబుదురు నాకు అనుజ్ఞనిమ్మని. అమ్మా, వద్దు నాయనా, వద్దు. నా మనసు ఒప్పడం లేదు. శక్తిశాలులైన తల్లులేమో తమ పుత్రుల్ని కూడా శక్తిశాలులుగా చేస్తారు. నీవు నన్ను దుర్బలుణ్ణి కావిస్తున్నావే. కార్తికేయ, నీవు అర్థం చేసుకోవే నాయనా. అమ్మా, ఆ పని నీవే చెయ్యొచ్చు కదా. నీ ఈ చిరునవ్వుకి అర్థం అవుననేగా అమ్మా? చాతుర్యం చూపుతున్నావా అమ్మకు? లేదు, వీరత్వం చూపదలుచుకున్నాను. అసురులను సంహరించి అమ్మకు చూపదలుచుకున్నాను. నా మాతాపితల ఆశీర్వాదాలతో పుత్రుడు ఎంత శక్తివంతుడు కాగలడో. ఈ పుత్రుడు తలపై శివశక్తి వరాల హస్తం ఉండగా అతన్ని ఎవరు ఓడించగలరమ్మా? కానీ కార్తికేయ, నాకు అవకాశం ఇవ్వమ్మా. నీ అనుమతిని, చివరికి ఆశీర్వాదాన్ని ఇవ్వమ్మా. కావాలంటే మూడిట్లో ఏదో ఒక్కటే ఇవ్వు. తక్కిన రెండు అవే లభిస్తాయమ్మా. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావురా? ఆ పాటి నేర్వలేనా? జ్ఞానులు, తాపసులు, దివ్యులైన తల్లిదండ్రులకు పుత్రుణ్ణి కదా. అమ్మా, నేను నా తల్లిదండ్రుల ఖ్యాతిని గర్వంతో ఉన్నతంగా నిలబెట్టాలనుకున్నానమ్మా. అది చెయ్యాలంటే దేవతల హితం కోసం ఏదో చేస్తేనే వీలవుతుంది. ఇక ఆలస్యం చేయకమ్మా. అది నాకెంతో కష్టమైన పని నాయనా. సర్వ జగత్తులోనూ కష్టాలన్నిటినీ దూరం చేయగలిగిన తండ్రికి పుత్రుణ్ణి నేను. మరి నాకింకా కష్టమేమిటి? శివపుత్రుణ్ణి కనుక సగం శివుణ్ణే. అసురులేమో శివుని నామాన్ని భరించజాలరు, శివపుత్రుణ్ణెలా భరిస్తారు? చింతించకంబా, నేను చిరునవ్వుతో వెళ్తాను, ఆడుతూ పాడుతూ ఇక తిరిగొస్తాను. నాయనా, నేను దేవతల తర్కాన్ని తలపెట్టదలచలేదు. కానీ నీ పరాక్రమంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అమ్మా, ఇప్పుడు ఇలా చేద్దాం. నా తర్కం గురించి ఆలోచించు. ఈ దేవతల పరాక్రమంపై విశ్వాసం ఉంచుకో. వీరంతా కూడా నాతో పాటుగా యుద్ధానికొస్తారుగా. దేవి, తర్కం, పరాక్రమం, విశ్వాసం అనేవి ఉండవలసిన చోట ఉండాలి. కానీ నిజం చెప్పాలంటే ఆ తారకాసురుని వధ కుమార కార్తికేయుని చేతనే జరగబోతుంది. నీ మమకారము, పుత్రుడి పట్ల నీ ఆందోళన, అతడి రక్షణను గురించిన భావనలు ఉచితమైనవి. కానీ కుమార కార్తికేయుని ద్వారా పూర్తి కావలసినటువంటి కార్యాలు, ఉద్దేశాల పవిత్రత అతి ముఖ్యమైనవి.
దేవతలందరూ కూడా అతడి వెంట ఉంటారు. అందువల్ల నేను కోరేదేమంటే, నీవు నీ సమస్త శంకలను కూడా మరచి కుమార కార్తికేయుని ఆశీర్వదించి అతన్ని యుద్ధానికి పంపించు. జగత్ కళ్యాణానికి గాను పితాశ్రీ కోరికను మన్నించి నాకు అనుజ్ఞనివ్వమ్మా. విజయీ భవ.